ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఆ బ్రౌను గ్రీను రెడ్ బ్లూ గ్రే పర్పుల్. ఆ బ్రౌను గ్రీను రెడ్ గ్రే పర్పుల్ ఏంటివి అని అనుకుంటున్నారా? వెల్, ఇదేదో బెలూన్ల రంగులు అని అనుకున్నారు. బెలూన్తో ఆడుకునే వయసు కూడా మనది కాదు. పోను ఒకవేళ పీచ్ మిఠాయిల రంగు అనుకుంటే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మెల్లిమెల్లిగా పీచ్ మిఠాయిలను బ్యాన్ చేసేస్తున్నాయి. సో అది కూడా కాదు. ఇంతకీ ఈ బ్రౌను గ్రీను రెడ్ బ్లూ గ్రే పర్పుల్ ఏమిటి అని అంటే కార్బన్ల యొక్క రకాలు. కార్బన్ల యొక్క రకాలు అయితే మరి వివిధ కలర్లు ఎందుకు పెట్టారు? వెల్, దాని యొక్క సోర్స్ని బేస్ చేసుకుని, లేదు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని, దాని యొక్క ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకుని వాటికి ఆ రంగుని అసోసియేట్ చేశారనమాట. ఇప్పుడు ఇన్ జనరల్గా మనం బ్లూ ఎకానమీ అంటే వెంటనే ఏం గుర్తు తెచ్చుకుంటాం? వాటర్కి సంబంధించిన ఏదో ఒక ఆర్థిక అంశం అని తెలుసుకుంటాం. అలానే మనం ఇన్ జనరల్గా గ్రీన్ అన్న, లేదు గ్రీన్ రెవల్యూషన్ అన్న వెంటనే గుర్తొచ్చేది ఏంటి? చెట్లు, పంటలు, పొలాలు, ఇవే కదా. అలా ఈ కార్బన్లలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. వాటికి కొన్ని కలర్స్ని అసోసియేట్ చేశారనమాట. సో విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టుడేస్ వీడియో. అండ్ హెన్స్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్ వీడియో ఇస్ కలర్డ్ కార్బన్స్. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీకి సంబంధించిన అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సీ, డిఏఓ ఇలా వివిధ పరీక్షలకి సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా అప్టేక్ జాబ్స్ 80% ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఒకవేళ ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు అనుకున్న కళల ఉద్యోగాన్ని మీరు సాధించి తీరాలి, మీ కుటుంబ సభ్యుల యొక్క కళను కూడా సాకారం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్, ద కలర్డ్ కార్బన్స్. అండ్ నేను మీకు ముందే చెప్తున్నాను, కలర్డ్ కార్బన్స్ అంటే బేసిక్గా కార్బన్ అనేది ఒక వాయువు, ఇట్స్ గ్యాస్. సో అది వేరే వేరే పదార్థాలు ఇమిడి ఉంటుంది. కొన్నిసార్లు అది సాయిల్లో కలిసిపోతుంది, నేలలో. కొన్నిసార్లు గాలిలో కలిసిపోతుంది, ఇన్ ద అట్మాస్ఫియర్. కొన్నిసార్లు నీటిలో కలిసిపోతుంది, ఇన్ ద వాటర్. కొన్నిసార్లు పరిశ్రమల నుంచి విడుదలవుతూ ఉంటుంది యాజ్ అన్ ఎఫ్లూయెంట్. సో ఏది ఏమైనా సరే అది ఏ రూపంలో ఉంది, లేదు ఎక్కడి నుంచి విడుదలవుతుంది అనే అంశాలకు సంబంధించి ఆ కలర్ని అసోసియేట్ చేశారు. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక దీస్ ఆర్ కార్బన్ టెక్స్టైల్స్ అనమాట. సో కలర్డ్ కార్బన్ టెక్స్టైల్స్, దిస్ కెన్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ షూర్. బట్ ఏది ఏమైనా సరే మీకు ఒక ఇమాజినేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఒక పిక్చర్ ఇక్కడ పెట్టాం కానీ, బట్ కలర్డ్ కార్బన్ ఇది కాదు, రాదర్ ఇట్ ఈస్ కలర్డ్ కార్బన్ టెక్స్టైల్, లేదు కలర్డ్ కార్బన్ ఫైబర్ ఇది. సో కలర్డ్ కార్బన్స్, scientists use color to classify carbon at different points in the carbon cycle based on carbon function, characteristics and location. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ కార్బన్ ఏంటి ఇన్ని రంగుల్లో నిజంగా మనకు కనిపిస్తుందా అంటే, వెల్ కార్బన్ ఈజ్ అ గ్యాస్. అది మన కంటికి కనిపించదు, కానీ మరి దానికి కలర్ని ఎందుకు అసోసియేట్ చేస్తున్నారు అంటే, ఎలా అయితే ఆక్సిజన్కి ఒక సైకిల్ ఉందో, ఇప్పుడు ఉదాహరణకి ఆక్సిజన్ ఉంది O2, మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాము, ఓకే. యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓషన్స్ నుంచి వస్తుంది, ట్రీస్ నుంచి వస్తుంది. సో ట్రీస్ నుంచి ఇక్కడికి ఆక్సిజన్ వస్తుంది. అలానే మళ్ళీ వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నారు, ఆ కార్బన్ డైఆక్సైడ్ అట్లా వెళ్తుంది. సో వాటర్ బీట్ అలా ఒక ఆక్సిజన్ సైకిల్, అలా ఒక కార్బన్ డైఆక్సైడ్, అలా ఒక నైట్రోజన్ సైకిల్, అలా ఒక ఫాస్ఫరస్ సైకిల్, అలా ఒక సల్ఫర్ సైకిల్, ఇలా ప్రతి కెమికల్కి సంబంధించి ఒక సైకిల్ ఉంటుంది. అది వాతావరణంలో ఎలా తన యొక్క రూపాలని వివిధ రకాలుగా మార్చుకుంటూ ఉంది, అలానే తన యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటుంది అని. ఎందుకు ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటుందని మనం తెలియాలి అని అంటే, బికాస్ దెర్ ఈస్ ఎ ప్రిన్సిపల్ విచ్ సేస్ మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. మరి ఏ పదార్థాన్నైనా లేదు ఏ శక్తినైనా సరే మనం సృష్టించలేము, దాన్ని అంతం చేయలేము. మనం చేయగలిగిందల్లా దాని యొక్క రూపాన్ని మార్చడం తప్పితే అని. అలా ఈ కార్బన్ ఏదైతే మొత్తం అట్మాస్ఫియర్లో ఉందో అది ఏ ఫామ్లోనే ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఇన్ ద వెరీ సేమ్ క్వాంటిటీ. దాని యొక్క రూపం మార్చుకుంటూ ఉంటుంది అంతే. అది ఎక్కడ మార్చుకుంటుంది, ఎలా మార్చుకుంటుంది, ఏ విధంగా మార్చుకుంటుంది, ఈ అంశాలని ఆ కేటగిరైజ్ చేసేసి వాటిని అసోసియేట్ చేయడం కోసం, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం వాటికి ఆ కలర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్కూల్స్లో చూస్తే కనుక అందరూ స్టూడెంట్సే, అందరూ క్లాసులో చదువుకునే వాళ్ళే, కానీ రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, ఎల్లో హౌస్ అని అలా డివైడ్ చేస్తారా? ఆఫ్ కోర్స్ కొన్ని స్కూల్స్లో మేబీ పేర్లు మారచ్చు, బట్ బేసిక్గా కలర్స్ అసోసియేట్ అయితే చేస్తున్నారు కదా. ఎందుకు? ఒకవేళ ఏదైనా కాంపిటీషన్ పెట్టినా, లేదా ఏదైనా పర్ఫామ్ చేయాలి యాక్టివిటీస్ కానీ, అప్పుడు ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ కేటగిరైజేషన్ అయిపోయింది కాబట్టి. అలానే కార్బన్ సముద్రం నుంచి వస్తుందా, లేదు కార్బన్ సాయిల్లో ఉందా, లేదు కార్బన్ గాలిలో ఉందా, లేదు కార్బన్ ఇండస్ట్రీ నుంచి వస్తుందా, ఇలా వివిధ అంశాలను ఆధారంగా చేసుకుని ఏవి బాగా కలుషితమైనవి, ఏవి తక్కువ కలుషితమైనవి, ఇలా వీటిని దృష్టిలో పెట్టుకుని వాటికి కలర్స్ అసోసియేట్ చేశారు. అలా ఈ కలర్డ్ కార్బన్స్ ఉన్నాయన్నమాట. సో ముందుగా మనం డిస్కస్ చేయబోయే కలర్ కార్బన్ వచ్చేసి బ్లూ కార్బన్. కార్బన్ స్టోర్డ్ ఇన్ ఓషన్, ప్లాంట్స్ అండ్ సెడిమెంట్స్. సో బేసిక్గా మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ అని అనుకున్నాం, బ్లూ అంటేనే ఓషన్, లేదు బ్లూ అంటేనే వాటర్ అని మనకి వెంటనే గుర్తుకొస్తుంది. సో బ్లూ కార్బన్ ఈజ్ బేసికలీ సముద్రంలో ఏవైతే మొక్కలు ఉన్నాయో, అలానే సముద్రంలో ఏవైతే సెడిమెంట్స్ ఉంటాయో వాటిల్లో కూడా కార్బన్ స్టోర్ అయి ఉంటుంది కదా. ప్రతి లివింగ్ ఆర్గానిజంలో కూడా కార్బన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్లాంట్స్లో కూడా అలా కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ని వాళ్ళు బ్లూ కార్బన్ అని పిలుస్తున్నారు.
దిస్ కార్బన్ ఈస్ క్యాప్చర్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఓషన్స్ అండ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అక్వాటిక్ బయోమాస్. సో సముద్రంలో ఏదైతే మొక్కలు ఉన్నాయో లేదు ఏవైతే జీవచారాలు ఉన్నాయో అవి ఏవైతే కార్బన్ని క్యాప్చర్ చేసుకున్నాయి, ఇప్పుడు ఉదాహరణకి మొక్కలకి కార్బన్ కావాలి ఆహారం తయారు చేసుకోవడం కోసం. సో ఇప్పుడు అవి కార్బన్ని స్టోర్ చేసుకుంటున్నట్టే కదా, అలా ఏవైతే స్టోర్ చేసుకుంటున్నాయో వాటిని ఆక్వాటిక్ బయోమాస్గా లేదు కన్సిడర్ చేసి ఆ కార్బన్ బ్లూ కార్బన్ అని పిలుస్తున్నారు. సీ గ్రాసెస్, మ్యాంగ్రూవ్స్ అండ్ మార్షెస్ ఆర్ టైప్ ఆఫ్ వెజిటేటెడ్ కోస్టల్ బ్లూ కార్బన్ ఈకోసిస్టమ్స్ అండ్ దీస్ హ్యాబిటాట్స్ హ్యావ్ అ కవర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 49 మిలియన్ హెక్టర్స్ వరల్డ్ వైడ్. ఒక హెక్టర్ అంటే దగ్గరగా 2.5 ఎకరాలు. సో యూ కెన్ ఇమాజిన్, ఈవెన్ ఒకవేళ మనం దీన్ని 50 అని అనుకున్నా సరే 50 to ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 125 acres అనమాట. అండ్ రిమెంబర్ ఇది మిలియన్ అని ఉంది, సో ఇట్ విల్ బి 125 మిలియన్ acres. సో అంతగా ఈ సముద్రపు నాచులు అవ్వచ్చు, లేదు మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అవ్వచ్చు, అలానే మార్షి ల్యాండ్స్ అవ్వచ్చు, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఏదైతే ఈ కార్బన్ ఉందో దానిని కోస్టల్ బ్లూ కార్బన్ అని పిలుస్తున్నారు. బికాజ్ ఇవన్నీ కూడా ఎక్కువగా సముద్రపు తీర ప్రాంతాల దగ్గర ఉంటాయి, లేదు ఇన్ జనరల్గానే దాన్ని బ్లూ కార్బన్ అని పిలుస్తారు. Blue carbon ecosystems act as the major sink for capturing atmospheric carbon and reducing warming effects. సో వాతావరణంలో ఏదైతే కార్బన్ ఉందో, అట్మాస్ఫియర్ ఏదైతే కార్బన్ ఉందో వాటిని ఎక్కువగా సింక్ ఇన్ చేసుకోగలిగే, ఎక్కువగా సీక్వెస్ట్రేషన్ చేయగలిగే. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ సింక్ అన్నా సీక్వెస్ట్రేషన్ అన్నా లేదు ఒక విధంగా అబ్జార్ప్షన్ అన్నా బేసిక్గా కార్బన్ని తీసుకోవడం, కార్బన్ని గ్రహించుకోవడం. సో ఈ సముద్రాలే ఎక్కువగా కార్బన్ని తీసుకుంటున్నాయి. చాలామంది ఎక్కువగా చెట్లు కార్బన్ని తీసుకుంటారంటున్నారు. నో, చెట్ల కన్నా ఎక్కువగా కార్బన్ని స్టోర్ చేసుకోగలిగేది ఓషన్స్. బికాస్ ఆబ్వియస్లీ భూమి మీద 70% మొత్తం నీరే కదా, సో అదే కార్బన్ ఎక్కువగా తీసుకోగలదు అనమాట. సో అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ బ్లూ కార్బన్. బ్లూ కార్బన్ తర్వాత మనం డిస్కస్ చేయబోయేది గ్రీన్ కార్బన్. ఇదేంటిది? ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. టెరెస్ట్రియల్ అంటే తెలుసు కదా, ఎర్బోరియల్, ఏరియల్, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, మెరైన్, ఇవన్నీ తెలుసా? ఆక్వాటిక్ అంటే నదుల్లోనూ చెరువుల్లోనూ ఉండేది అని, మెరైన్ అంటే సముద్రంలో ఉండేది అని, టెరెస్ట్రియల్ అంటే బేసిక్గా నేల మీద ఉండేది అని, ఏరియల్ అంటే గాలిలో ఉండేది అని, అర్బోరియల్ అంటే చెట్ల మీద ఉండేది అని. రిమెంబర్, చెట్ల మీదకి నేల మీద కొంచెం తేడా ఉంది. అలానే ఇంకొకటి యాంఫీబియస్, నీటిలోనూ నేల మీద రెండు ఉండేది యాంఫీబియన్ అనమాట. సో ఇలా కేటగరైజేషన్ ఉన్నాయి. సో టెరెస్ట్రియల్ బేసిక్గా ఏంటిది? ఏవైతే మొక్కలు నేల మీద ఉన్నాయి, ఇప్పుడు మొక్కలు నేల మీద ఉంటే అన్ని మొక్కలు నేల మీద కదా ఉండేది మీరు అనుకోవచ్చు. వెల్, కొన్ని మొక్కలు సముద్రంలో నీటిలో కూడా పెరుగుతున్నాయి కదా, సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్, ఒకవేళ సముద్రంలో పెరిగితే మెరైన్ ప్లాంట్స్, లేదు నదుల్లోనూ చెరువుల్లోనూ పెరిగితే దే ఆర్ కాల్డ్ యాజ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. అందుకని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అనమాట. సో ఏవైతే నేల మీద ఉన్న చెట్లు కార్బన్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయో దాట్ కార్బన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ కార్బన్. గ్రీన్ కార్బన్ రిఫ్లెక్ట్స్ ద కార్బన్ సీక్వెస్టెడ్. ఇందాకన్నా సింక్ అన్నా సీక్వెస్ట్రేషన్ అన్న అబ్జార్ప్షన్ అన్న బేసిక్గా కార్బన్ని తీసుకోవడం, గ్రహించుకోవడం అని. సో కార్బన్ సీక్వెస్టెడ్ బై ల్యాండ్ ఈకోసిస్టమ్స్, నేల మీద ఉన్న చెట్లు, అండ్ ఇన్కార్పొరేట్స్ కార్బన్ ఇన్ సాయిల్స్ అండ్ విత్ ఇన్ బయోమాస్ సచ్ యాస్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్. అది అడవిలో ఉన్న చెట్టు అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా ఒంటరిగా ఉన్న ఒక చెట్టు అవ్వచ్చు, ఏదైనా సరే బేసిక్గా అది కార్బన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కార్బన్ని ఇక్కడ గ్రీన్ కార్బన్ అంటున్నారు. నీటికి సంబంధించింది, లేదు నీటిలో ఉన్న మొక్కలు ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే దానిని బ్లూ కార్బన్ అన్నారు. నేల మీద ఉన్న చెట్లు, అది అడవిలో ఉన్న చెట్ట, ఒంటరిగా ఉన్న చెట్ట, రోడ్డు పక్కన ఉన్న చెట్ట, లేదు బేసిక్గా నేల గురించి మాట్లాడితే కనుక ఏదైనా సరే దాన్ని గ్రీన్ కార్బన్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ ద బ్రౌన్ కార్బన్. కార్బన్ రిలీజ్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అది ఏ విధమైన ఆర్గానిక్ మ్యాటర్ అని అవ్వచ్చు. వన్ సచ్ ఎగ్జాంపుల్ కెన్ బి ద ఫాసిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక ఆర్గానిక్ మ్యాటరే. ఎందుకు? ఒకప్పుడు అవి లివింగ్ ఆర్గానిజమ్సే కదా, తర్వాత అవి ఫాసిల్స్గా తయారయ్యి తర్వాత అవి మళ్ళీ కన్వర్ట్ అయిపోయి ఫ్యూయల్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్న ఏవైతే ఫ్యూయల్స్ ఉన్నాయో, పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలే, ఫాసిల్ ఫ్యూయల్సే. అలానే ఈవెన్ కోల్ కూడా. సో అందుకని అదంతా కూడా ఆర్గానిక్ మ్యాటర్ని కలిగి ఉంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో కార్బన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్గానిక్ మ్యాటర్, ఈ ఫ్యూయల్స్ మనం బర్న్ చేసినప్పుడు, కోల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, వీటన్నిటిని బర్న్ చేస్తే ఖచ్చితంగా కార్బన్ బయటకు కూడా విడుదల అవుతుంది కదా. ఆ విడుదలయ్యే కార్బన్ కంప్లీట్గా బర్న్ అవ్వదు అనమాట, అంటే పూర్తిగా బర్న్ అవ్వదు, కొంచెమే బర్న్ అవుతుంది. సో మిగిలింది ఏదైతే వాతావరణంలోకి విడుదలైపోతుందో దాన్ని, ఆ ప్రక్రియని ఇన్కంప్లీట్ కంబషన్ అంటారు. అలా విడుదలైన కార్బన్ ఏదైతే ఉంటుందో దానిని బ్రౌన్ కార్బన్ అని పిలుస్తారు. అండ్ ఇట్ కో ఎగ్జిస్ట్ విత్ ద బ్లాక్ కార్బన్ వెన్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో వాతావరణానికి విడుదలైపోయే టైంకి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో బ్లాక్ కార్బన్ ఉంటుంది, బ్రౌన్ కార్బన్ ఉంటుంది. సో బేసిక్గా ఈ రెండింటికి పెద్దగా డిఫరెన్సియేషన్ ఏమీ లేదు. బ్లాక్ కార్బన్ ఈజ్ ఇన్ జనరలీ ద కార్బన్ దట్ వీ కన్సిడర్. బ్రౌన్ కార్బన్ ఏంటంటే ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల. ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చెక్కని కాల్చడం. మీరు వుడ్ని కాలుస్తారు కదా, వుడ్ని కాల్చేటప్పుడు వుడ్ ప్రాపర్గా కాలదు. ఎందుకు? బికాస్ అదంతా కూడా ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతుంది కాబట్టి. అందుకే వుడ్ని కాల్చడం వల్ల వచ్చే కార్బన్ని బ్రౌన్ కార్బన్ అని పిలుస్తారు. సో బ్రౌన్ కార్బన్ బ్లాక్ కార్బన్తో పాటు కలిసి ఉంటుంది ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్లో. ఇట్ ఆల్సో చేంజెస్ ది సోలార్ అబ్జర్ప్షన్ ప్యాటర్న్ అండ్ ద నేచర్ ఆఫ్ క్లౌడ్స్. ఇది ఎలా సాధ్యం అంటే,
ఇప్పుడు ఈ బ్రౌన్ కార్బన్ బ్లాక్ కార్బన్ రెండు కూడా అట్మాస్ఫియర్లోనే కదా ఉండేది. అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది కదా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగితే అప్పుడు ఆబ్వియస్లీ సోలార్ అబ్జార్ప్షన్ దాన్ని బేస్ చేసుకుని హీట్ ఇదంతా కూడా మారిపోతుంది కదా. అలా హీట్ ఇదంతా మారిపోయినప్పుడు ఆబ్వియస్లీ వాటర్ ఎవాపరేషన్ ప్యాటర్న్ మారిపోతుంది కదా. వాటర్ ఎవాపరేషన్ ప్యాటర్న్ మారిపోతే అప్పుడు క్లౌడ్స్ ఫామ్ అయ్యే ప్యాటర్న్ కూడా మారిపోతుంది కదా. అలా ఈ బ్రౌన్ కార్బన్ బ్లాక్ కార్బన్ ఎక్కువగా ఉంటే దిస్ విల్ బీ ద థింగ్ అనమాట. సో సముద్రంలో ఉండే జీవచరాలు అయితే బ్లూ కార్బన్, టెరెస్ట్రియల్ నేల లేదు మట్టి అయితే గ్రీన్ కార్బన్, ఏదైతే ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల జరుగుతుందో దట్ ఈస్ ద బ్రౌన్ కార్బన్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కార్బన్ అనమాట. కార్బన్ రిలీజ్డ్ త్రూ బయోలాజికల్ పార్టికల్స్ ఆన్ స్నో అండ్ ఐస్ దట్ రెడ్యూస్ ఆల్బిడో. ఆల్బిడో అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్ఫేస్ ఉంది, ఆ సర్ఫేస్ మీద సూర్యుడు యొక్క కిరణాలు పడుతున్నాయి, సూర్యరశ్మి సన్ రేస్ పడుతున్నాయి. సన్ రేస్ పడినప్పుడు ప్రతిసారి కూడా కంప్లీట్గా ఏది అబ్జర్వ్ చేసుకోదు, సన్ రేస్ కొన్ని రిఫ్లెక్ట్ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఏదన్నా ఒకవేళ ఒక సర్ఫేస్ కంప్లీట్గా పంపించగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 రేస్ వచ్చాయి అనుకుందాం, 10 సన్ రేస్ వస్తే అది 10 సన్ రేస్ని మళ్ళీ తిరిగి పంపించగలిగితే దాని యొక్క ఎల్బిడో 1, అంటే మొత్తం వచ్చిన కిరణాలన్నీ కూడా తిరిగి పంపించేసింది. వేరాజ్ ఒకవేళ 10 కిరణాలు వస్తే అది 7 వెనక్కి తిరిగి పంపిస్తే దాని యొక్క ఆల్బిడో 0.7, అంటే దాని అర్థం అది కిరణాలను రిఫ్లెక్ట్ చేయగలిగే కెపబిలిటీ ఏదైతుందో దాని అర్థం అనమాట. అది 0 ఉంటే కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకున్నట్టు, 1 అని ఉంటే ఎంతైతే రిసీవ్ చేసుకుందో కంప్లీట్ మళ్ళీ రిఫ్లెక్ట్ చేసినట్టు అనమాట. సో స్నో మరియు ఐస్ ఏవైతున్నాయో అవి ఆల్బిడోకి బాగా పాపులర్, బికాజ్ అవి పెద్దగా అబ్జర్వ్ చేసుకో, రాదర్ దే రిఫ్లెక్ట్. సో ఏది ఏమైనా సరే, అందుకే మీరు ఈవెన్ ఫొటోస్లో కూడా గమనించిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్లేషియర్స్ మౌంటైన్స్ కూడా సన్లైట్ పడినప్పుడు బాగా మెరుస్తుంటాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆల్బిడో. సో ఏదైతే కార్బన్ అక్కడ ఉన్న బయోలాజికల్ పార్టికల్స్, ఇప్పుడు స్నో ఐస్లో కూడా బయోలాజికల్ పార్టికల్స్ ఉంటాయి, ఏవైతే వాటి ద్వారా కార్బన్ రిలీజ్ అయిందో దానిని రెడ్ కార్బన్ అని పిలుస్తారు. తర్వాత గ్రే కార్బన్, గ్రీన్ వేరు గ్రే వేరు. గ్రే వచ్చేసి కార్బన్ రిలీజ్డ్ త్రూ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. పరిశ్రమల నుంచి ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో దానిని గ్రే కార్బన్ అని అంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇన్కంప్లీట్ కంబస్షన్ వేరు, పరిశ్రమలు వేరు. పరిశ్రమల నుంచి విడుదలైతే దానిని గ్రే అని పిలిచారు, ఇన్కంప్లీట్ కంబస్షన్ అయితే దానిని బ్రౌన్ అని పిలిచారు. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ ఒక విధంగా కొన్నిసార్లు గ్రే కలర్లో కనిపిస్తుంది, కొన్నిసార్లు అది బ్లాక్గా ఉంటుంది, బట్ గ్రేగా మనం అనుకుందాం. చెక్కని కాలిస్తే చెక్క బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో అందుకని అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత టీల్ కలర్, కార్బన్ స్టోర్డ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ వెట్లాండ్ ఎన్వైర్మెంట్స్. ఏవైతే మంచినీటి సరస్సులు లేదు మంచినీటి వాటర్ బాడీస్ ఉంటాయో, అలానే చిత్తడి నేలలు వెట్లాండ్ ఎన్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవైతే కార్బన్ని స్టోర్ చేసుకున్నాయో వాటిని టీల్ కార్బన్ అని పిలుస్తారనమాట. అండ్ దెన్ కమ్స్ పర్పుల్ కార్బన్, కార్బన్ క్యాప్చర్డ్ త్రూ ద ఎయిర్ ఆర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. దేర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. కార్బన్ రిలీజ్డ్ త్రూ ఇండస్ట్రియల్ ఎమిషన్స్, కార్బన్ క్యాప్చర్డ్ త్రూ ద ఎయిర్ ఆర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇప్పుడు గాలి కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలానే కొన్ని ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కార్బన్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకవేళ ఇండస్ట్రియల్ నుంచి అంటే పరిశ్రమ నుంచి ఏవైతే విడుదల అవుతున్నాయో బయటికి అది కార్బన్ రిలీజ్ చేస్తే అది గ్రే కార్బన్ అవుతుంది. కానీ అది ఒకవేళ కార్బన్ అబ్జర్వ్ చేసుకుంటే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్, అప్పుడు దాన్ని పర్పుల్ కార్బన్ అని పిలుస్తారు. సో పర్పుల్ కార్బన్ ఏమో ఇండస్ట్రీస్ నుంచి విడుదలై ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అది కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటే, క్యాప్చర్ అంటే పట్టుకోవడం బేసిక్గా, అబ్జర్వ్ చేసుకుంటే పర్పుల్. అలానే చిత్తడి నేలలు మంచినీటి సరస్సులు అవైతే టీల్ కార్బన్, రిలీజ్ చేయడం ఇండస్ట్రీస్ నుంచి అయితే గ్రే కార్బన్. అలానే ఏవైతే మంచు లేదు గ్లేషియర్స్, ఐస్, స్నో ఇవన్నీ ఉన్నాయో వాటిలోని బయోలాజికల్ పార్టికల్స్ ఏదైతే కార్బన్ని రిలీజ్ చేస్తుందో అది రెడ్ కార్బన్. బ్రౌన్ ఇన్కంప్లీట్ కంబషన్, అది బ్లాక్ కార్బన్తో పాటు కలిసి ఎగ్జిస్ట్ చేస్తుంది. గ్రీన్ కార్బన్ టెరెస్ట్రియల్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సీక్వెస్ట్రేషన్ చేస్తున్నాయో, ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నాయో, చెట్లు అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, దాట్ విల్ బీ ద గ్రీన్ కార్బన్. ఏవైతే వాటరు, ఓషన్స్, అలానే వాటర్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి, ఫైటో ప్లాంక్టన్స్ అని కూడా చెప్పచ్చు మనం. సో వీటికి సంబంధించి బ్లూ కార్బన్ అనమాట. సో అలా బ్లూ, గ్రీన్, బ్రౌన్, ఇన్ ద వెరీ సేమ్ వే బ్లాక్ యాజ్ వెల్, అండ్ దెన్ రెడ్, గ్రే, టీల్, అలానే ద ఫైనల్ వన్ పర్పుల్. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ద కలర్డ్ కార్బన్స్ ముగిస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉంది. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడైనా సరే అయిపోయిన టెస్ట్లను కలుపుకొని కూడా మీరు కావాలంటే అటెంప్ట్ ఇవ్వచ్చు. అలానే ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా మీకు 80% డిస్కౌంట్ లభిస్తుంది. అందుకని వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని, రిమెంబర్ అప్టేక్ జాబ్స్ యాప్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, మీకు ప్రతి ఫుల్ కోర్సులో కూడా చూడడానికి వీడియోలు,
ఆ టాపిక్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో లభిస్తుంది. ఆ టాపిక్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అయితే మీకు వాటికి సంబంధించిన సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ ఫుల్ కోర్స్ ఇంటిగ్రేట్ కూడా చేయడం జరిగింది. అలానే ఇది యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా లేదు వేరే చుట్టాల ఇంటికి వెళ్ళినా మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు జస్ట్ ఆ మొబైల్ ఫోన్ని క్యారీ చేస్తే చాలు. అలానే మీరు నైట్ 2 o'clockకి చదివే పర్సన్ అయినా మార్నింగ్ 4:30కి లేచి చదివే పర్సన్ అయినా సరే కోచింగ్ అకాడమీస్ అయితే మీకోసం అంత ఎర్లీగా ఓపెన్ చేయరు, లేదు అంత లేట్ నైట్ వరకు ఓపెన్ చేయరు. బట్ యాప్ అయితే మీకు వస్తుంది కదా. సో అలా మీ కంఫర్ట్ కోసం, మీ కన్వీనియన్స్ కోసం మీరు ఎటువంటి అంశాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వడానికి అప్టేక్ జాబ్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మేము చెప్పేది మీకు నమ్మకం కుదరకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్టేక్ జాబ్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి ఏవైతే ప్రతి కోర్సులో కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ 5 చాప్టర్స్లో ఫస్ట్ వీడియో ఉందో అవి ఫ్రీగానే ఉంటాయి. వాటిని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితే అప్పుడే పర్చేస్ చేయండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ అండ్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్ టు డూ సో. అందుకని మీరు వైజ్గా ఆలోచించి ఒక వైజ్ డిసిజన్ తీసుకుంటారని ఆశిస్తూ, అలానే మీరు అనుకుంటున్న ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలని కూడా ఆశిస్తూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.